ఈ రోజు మీకు ఒక ఏన్షియంట్ టెక్నిక్ చెప్తాను. ఈ మోడర్న్ ఎరాలో మీ బాడీని డీటాక్స్ చేయడానికి ఈ ఏన్షియంట్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నారు. ఆ టెక్నిక్ ఆయిల్ పుల్లింగ్. ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది సింపుల్, హార్మ్లెస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అసలు ఈ ఆయిల్ పుల్లింగ్ ఎందుకు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ ఏజ్ వాళ్ళు చేయాలి, అండ్ ఆయిల్ పుల్లింగ్కి ఏ ఆయిల్ మంచిది, దాని తాలూకు బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్క్రిబుల్ బైట్స్. సో ఈ వీడియో టైటిల్కి మనం న్యాయం చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ వన్ బై వన్. మొదటగా చెప్పుకోవాల్సింది, ఈ 21st సెంచరీలో చాలా వరకు ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ వల్ల మనం చాలా వరకు పొల్యూటెడ్ ఎయిర్ పీల్చేస్తున్నాం. రెండోది, మనం అందరం ఈ ఫాస్ట్ ఫుడ్స్కి బాగా అలవాటు అయిపోయాం. మనం తీసుకున్న 1 year బ్యాక్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా మీ స్టమక్లోనే టాక్సిన్స్గా ఉండిపోతాయి. ఈ అన్హెల్దీ ఫుడ్ ఒక చిన్న మైక్రో ఆర్గానిజంలా మీ బాడీ మొత్తం కవర్ చేయడం వల్ల మీ మౌత్లో, స్టమక్లో ఒక బ్యాక్టీరియా లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల మీకు స్కిన్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లం అండ్ ఓవరాల్ ప్రాబ్లం వచ్చేస్తాయి. సో మనం ఈ బ్యాక్టీరియాని మొత్తం బయటికి ఫ్లష్ అవుట్ చేయాలి. దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఆయిల్ పుల్లింగ్. బేసికల్గా ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియాని అంతా బయటికి పంపడానికి ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ మ్యాగ్నెట్ లాగా ఎలా యాక్ట్ చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. సింపుల్, మీరు ఎప్పుడైనా ఆయిల్లో వాటర్ మిక్స్ చేయండి, అవి సపరేట్గా ఉంటాయి. బట్ ఆయిల్లో ఇంకో ఆయిల్ మిక్స్ చేయండి, అవి కలిసిపోతాయి. సో ఈ ఆయిల్ని బాగా పుక్కిలించి స్పిట్ అవుట్ చేయడం వల్ల బ్యాక్టీరియా మొత్తం బయటికి వచ్చేస్తుంది. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, నోట్లో పుక్కిలించడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎలా బయటకు వస్తాయని. మీ మౌత్ అనేది మీ ఇంటర్నల్ బాడీకి మిర్రర్ లాంటిది. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మిమ్మల్ని ఫస్ట్ నాలెడ్జ్ చెప్పమంటారు అండ్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పేస్తారు. ఎందుకంటే మీ టంగ్ అనేది మీ కిడ్నీస్కి, హార్ట్కి, లంగ్స్కి, స్మాల్ ఇంటెస్టైన్కి, స్పైన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మీరు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేస్తుంది. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసే ముందు ఒక 15 minutes పుక్కిలిస్తే సరిపోతుంది. మీరు ఈ టైంలో బుక్స్ చదవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. మీరు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీకు ఏ పనులు డిస్టర్బ్ అవ్వవు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి చాలా ఆయిల్స్ వాడతారు. కోకోనట్ ఆయిల్, సెసమే ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇలాగ ఈ 3 ఆయిల్స్ వాడతారు. బట్ మెయిన్గా అందరూ ప్రిఫర్ చేసేది కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ పుల్లింగ్ మోర్ దెన్ 30 సిస్టమాటిక్ డిసీజెస్ క్లియర్ చేస్తుంది. మొదటగా చూసుకుంటే మీ మౌత్లో ఉన్న బ్యాక్టీరియా పోవడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. మీరు ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు మీకు ఫేషియల్ ఎక్సర్సైజ్ అవుతుంది. మీకు గ్రే హెయిర్ ఉంటే తగ్గుతుంది. మీరు స్ట్రెస్గా ఉన్నట్టయితే మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తుంది. మీకు మెయిన్గా డైజెషన్ ఇష్యూస్ నుండి క్యూర్ అవుతారు. మీకు అర్థమయ్యేలా ఒక్క సెంటెన్స్లో చెప్తాను. బైక్లో ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ తీసేసి ఫుల్గా సర్వీసింగ్ చేస్తే ఎంత పికప్గా ఉంటుందో, మీ బాడీలో టాక్సిన్స్ అన్నీ పోవడం వల్ల మీరు ఫుల్ ఇంక్రీజ్డ్ ఎనర్జీతో ఉంటారు. మీరు 1 month చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. పర్టికులర్గా ప్రికాషన్స్ అంటే ఏం లేవు. మీరు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు పొరపాట్లు కూడా ఆయిల్ని మింగకండి, ఎందుకంటే ఆ ఆయిల్ మొత్తం ఫుల్ టాక్సిన్స్తో ఉంటాయి. అండ్ స్పిట్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక ట్రాష్ క్యాన్లో చేయండి. వాష్ బేసిన్లో చేస్తే పైప్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏ డౌట్ వచ్చినా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పింక్ చేయండి, మీకు నేను అవైలబుల్గా ఉంటాను. I hope this video is bit helpful. If yes, show me your support by giving a big thumbs up. And do not forget to subscribe my channel and hit the bell icon so you never miss a notification from me. This is Mohan and thank you so much for watching. Jai Hind.